హాయ్ గాయస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిసా. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ మన డార్లింగ్ ప్రభాస్ అన్న రిలీజ్ చేశారు. మన డార్లింగ్ చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటాడు. ఇక కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. రివ్యూ గురించి చెప్పే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మా నుండి వచ్చే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, మూవీ సజెషన్స్ ఏవి మిస్ కాకుండా ఉంటారు. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అదిరింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు తలపక్కకి చెప్పలేదు అంటే అర్థం చేసుకోండి. ప్రీవియస్ గా వచ్చిన కాంతారా మూవీ ఏ రేంజ్ లో సర్ప్రైజ్ చేసింది. సేమ్ చాప్టర్ 1 ట్రైలర్ కట్ కూడా అంతకు మించి ఉంది. విజువల్స్, గ్రాఫిక్స్, వరల్డ్ బిల్డింగ్ భలే అనిపించింది. ఇక ట్రైలర్ రివ్యూ విషయానికి వస్తే, నాన్న ఎలా తప్పిపోయాడని ఒక బాలుడు అడిగే ఎమోషనల్ సీన్ తో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తమ పూర్వీకులు అంతా ఉండేదో ఇక్కడే, అదంతా పెద్ద దంత కథ అంటూ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. భూమిపై అధర్మం పెరిగినప్పుడు దానిని నశింప చేయడానికి ఈశ్వరుడు తన గణాలను పంపిస్తుంటాడు. ఈ పుణ్యభూమిని కొన్ని అగ్ని కణాలు కొలువయ్యాయి అంటూ ఆ ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాంతారా అనే జైలులోకి అసలు వెళ్ళకూడదు అంటూ పిల్లలకు కథ చెప్తూ భయపెట్టే ప్రయత్నం కలిగించింది. ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టి రిషబ్ శెట్టి అండ్ రుక్మిణి వసంత వాళ్ళ మధ్య లవ్ స్టోరీలో ట్విస్ట్ ఉండేలా అనిపించింది. రిషబ్ శెట్టి హీరోయిన్ తో లవ్ లో ఉండి మేబీ రాజు కుర్చీ కోసం కన్నేసినట్టు అనిపించింది. వీళ్ళ లవ్ స్టోరీ రాజుకు తెలియడంతో రిషబ్ శెట్టి మీద రివెంజ్ తీసుకునేలా ఉంది. రాజు తన సైన్యంతో గిరిజన ప్రాంతంపై దాడి చేయడం, ఆ గ్రామాలను కార్చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు దాడులు చేయడంతో రెండు గ్రూప్స్ మధ్య భారీగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇక గిరిజన తెగ నాయకుడిగా దుష్టరాజుపై ఎలా ఎదురుదాడి చేశాడు, అతడి సైన్యం ఎలా ఓడించారనే విషయాన్ని ప్రేక్షకులకు వదిలేసి ట్రైలర్ తో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచాడు. మూవీ అక్టోబర్ 2న దసరాకి రిలీజ్ అవుతుంది. కాంతారా మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ నుంచి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ మూవీ ప్రీక్వల్ గా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ చూశాక మూవీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయిటింగ్. ఇక ఈ మూవీలో రైటర్, డైరెక్టర్ అండ్ హీరో అన్ని రిషబ్ శెట్టినే. హీరోయిన్ రుక్మిణి వసంత్ చాలా అందంగా ఉంది. నా ఫేవరెట్ ట్విస్ట్ లోకి యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చే ఎన్టీఆర్ నీల్ మూవీలో కూడా తనే హీరోయిన్. మొత్తానికి మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఐ బానిసా.